హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి స్పిరిట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ మెక్సికోలో ఉన్నారు. సో లొకేషన్ హంట్ అంతా అవుతుంది అని తెలుసు అందరికీ. అది కాకుండా ఇందులో ఉండే మెయిన్ క్యారెక్టర్ యొక్క పేరైతే బయటకు వచ్చిందనమాట. సో ప్రభాస్ గారు ఇందులో ఇన్స్పెక్టర్ రోల్లో ప్లే చేస్తున్నారు. సో పేరు వచ్చేసి విజయ్ అని చెప్పి ఒక టెంటేటివ్ టైటిల్ అనుకున్నారంట. సో ఆ క్యారెక్టర్ పేరే మనకి విజయ్ అని చెప్పి పిలుస్తున్నారంట. సో అగైన్ స్పిరిట్ అనే మరి టైటిల్కి అలాగే అందులో ఉండే క్యారెక్టర్ నేమ్కి ఏ సంబంధం ఉండదు గైస్. ఇదంతా కూడా ఇప్పుడు యానిమల్ అనే ఫిల్మ్ చూసుకుందాం. యానిమల్లో ఏంటంటే టైటిల్ వేరే ఉంటుంది. సో అది రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది తప్ప యానిమల్ అనే టైటిల్కి సినిమాకి ఎక్కడ సంబంధం ఉండదు అనమాట. ఇక్కడ కూడా అంతే. సో స్పిరిట్ అనే టైటిల్కి సినిమాలో ఎక్కడ ఉండే ఎమోషన్స్కి ఎక్కడ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో తప్ప సో స్టోరీలో ఎక్కడొక్కడ స్పిరిట్ అనే పదం వాడడం కానీ అలా ఏం ఉండదు అనమాట. సో ఇట్లా మరి చూసుకుంటే ఆల్రెడీ యానిమల్లో కూడా ఆ హీరో క్యారెక్టర్ పేరు రన్ విజయ్ అని చెప్పి అక్కడ కూడా వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ హీరో క్యారెక్టర్ పేరు విజయ్ అని చెప్పి వచ్చిందనమాట. ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఈ సినిమాలో కంప్లీట్గా ప్రభాస్ గారు ఏంటంటే ఒక సిన్సియర్గా ఒక హానెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారంట. సో ఇంతకు ముందు సినిమాలు అర్జున్ రెడ్డి కానీ అలాగే యానిమల్ చూసుకుంటే హీరో ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించి ఉంటాడు. సో నచ్చినట్టు చేస్తూ ఉంటాడు, అగైన్ యారగెంట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ అలా కాదు. సో కంప్లీట్గా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ఒక హానెస్ట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. సో కొత్త యాంగిల్లో ట్రై చేయబోతున్నాడు. మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది అప్డేట్ గైస్. రిమైనింగ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.